నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 14కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మ్యాక్సిమం కామెంట్ సెక్షన్ నుంచి పిక్ చేశాను నేను. సో చెప్పా కదా, నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు. సో వీడియోస్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియో కూడా చాలా లేట్గా నేను రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో ఎడిటింగ్ చేసి మనకి ప్రొడ్యూస్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది. సో మనం క్వశ్చన్స్ చూద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి శివప్రసాద్ అడుగుతున్నారు, అన్నయ్య OnePlus 3T బెస్టా లేకపోతే iPhone SE 64GB బెస్టా, ప్లీజ్ టెల్ మీ. సో OnePlus 3T, iPhone SE. సో రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఒకవేళ మీరు iOS తీసుకోవాలి కంపల్సరీ, నేను యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు iPhone SE కంటే iPhone 6 కానీ లేకపోతే iPhone 6s బెటర్. సో iPhone 6s తీసుకోండి. సో SE వద్దు. సో అంత 30,000 పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని 6s తీసుకోండి. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా OnePlus 3T మీకు అక్కడ మంచి ఆప్షన్ అవుతుంది. సో రెండిట్లో మీకు సాఫ్ట్వేర్ నాకు సంబంధం లేదు, ఒక మంచి ఫోన్ కావాలంటే SE అండ్ OnePlus 3T కంపేర్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు OnePlus 3T మంచి ఆప్షన్ అవుతుంది iPhone SEతో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు పర్టికులర్గా iOS కావాలనుకుంటే, బడ్జెట్ టైట్ ఉందనుకుంటే SE తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీకు 6s తీసుకోండి, బెటర్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ మనకంటే అడుగుతున్నారు, హాయ్ బ్రో, సామ్సంగ్ మొబైల్కి మెమో యాప్ ఉంది ఏదైనా నోట్స్ చేసుకోవడానికి. నేను మోటో G5+ వాడుతున్నాను, ఏదైనా నోట్స్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ చెప్పు బ్రో, మెమో లాంటిది. సో మెమోస్ అంటే మీకు డిఫాల్ట్ యాప్స్ మీకు సామ్సంగ్ మొబైల్స్లో కనపడుతూ ఉంటాయి. నోట్ సిరీస్లో అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి నోట్స్ రాసుకోవడానికి మనకి. సో మెమో యాప్స్ మీకు ప్లే స్టోర్కి వెళ్తే చాలా దొరుకుతాయి. సో ట్రై చేయండి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏది సూట్ అవుతుందో ఆ యాప్ ఉంచుకొని మిగతా అన్ని ఇన్స్టాల్ చేసేయండి. సో మెమో యాప్స్ అయితే మీకు ప్లే స్టోర్లో పిచ్చిగా ఉంటాయి, ఏదో ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి శాంసంగ్ అడుగుతున్నారు, కెమెరా సెన్సార్స్ గురించి ఒక వీడియో చేయండి బో. కెమెరా సెన్సార్స్ గురించి ఆల్రెడీ నేను కెమెరా గురించి మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూడొచ్చు కావాలంటే. కెమెరా ఫోన్ కొనే ముందు ఈ వీడియో చూడండి అని చెప్పి ఒక వీడియో చేశాను. సో కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ IN సింబల్ కనపడుతుంది, ఇక్కడ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది సెన్సార్స్ గురించి, CMOS అండ్ BSS సెన్సార్స్ గురించి మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు కెమెరా సెన్సార్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో ఏ సెన్సార్ మంచిది అంటే మాత్రం ఖచ్చితంగా మనం ముందే గెస్ చేయలేము, ఎందుకంటే చాలా ఉంటాయి బ్యాక్. మీకు సాఫ్ట్వేర్ కూడా ఇంపార్టెంట్, ఏ సాఫ్ట్వేర్లో ఉంది, ప్లస్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో సెన్సార్ ఒకటి బాగుంటే కూడా సరిపోదు. సో ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూడండి, మీకు కెమెరా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పూర్ణచంద్ర అడుగుతున్నారు, మైక్రోమాక్స్ Evoke పవర్ బెస్ట్ మొబైల్. నేను 7,000లో మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, చెప్పాను. సో మైక్రోమాక్స్ Evoke పవర్ అయితే బెస్ట్ మొబైల్ అని నేను చెప్పను. సో 7,000లో మీకు Redmi 3S బెటర్ ఆప్షన్ అవుతుంది Evoke పవర్ కంటే. సో Evoke పవర్ నేను వాడుతున్నాను. సో అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు నాకు. మొబైల్ నార్మల్గా కూడా కొంచెం హీట్ అనిపిస్తుంది. సో నేను గేమింగ్ టెస్ట్ చేస్తాను, చూద్దాం అది ఎంతవరకు హీట్ అవుతుందో మీకు అక్కడ తెలిసిపోతుంది. సో ప్రెజెంట్ అయితే మీకు బెటర్ ప్రాసెసర్ మీకు Redmi 3Sలో దొరుకుతుంది ప్రైస్ రేంజ్లో. సో బెటర్ ఆప్షన్ మీకు 7,000లో Redmi 3S తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చంద్రయ్య అడుగుతున్నారు, అన్న కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ బాగుంటుందా, Honor 6s బాగుంటుందా? సో రెండు ఫోన్స్ టెస్ట్ చేశాను, రెండిట్లో మీకు డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. సో రెండు కెమెరాస్లో మీకు ఒకటేమో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫిల్మ్ బొకే ఎఫెక్ట్ కోసం ఇది ఉంటుంది, ఒకటేమో ప్రైమరీ కెమెరా ఉంటుంది. సో రెండు కెమెరాస్ కంపారిజన్ కూడా చేశాను ఒక వీడియో, మీరు ఆ వీడియో చూడొచ్చు. రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే ఖచ్చితంగా మీకు Honor 6s బెటర్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే మీకు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం హీట్ అవుతుంది. Honor 6sలో అంత హీటింగ్ ప్రాబ్లం ఏమీ లేదు గేమింగ్ ఆడేటప్పుడు. సో రెండు మంచి ఫోన్సే. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చూస్ చేసుకున్న వీడియోస్ అన్ని చూడండి, కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ గురించి, Honor 6s గురించి. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ మొబైల్ కావాలో అది చూస్ చేసుకోండి. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే కెమెరా రివ్యూ చూడండి, రెండింటిని కంపేర్ చేస్తే నేను కెమెరా రివ్యూ చేశాను. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గురుప్రసాద్ అడుగుతున్నారు, ప్రసాద్ అన్న Nubia Z11 Mini S కొనాలో లేదా Honor 6s కొనాలో సజెస్ట్ చేయన్న. సో Nubia Z11 S Mini మీకు 17,000 ఉంది ఫోను, Honor 6s వచ్చేసరికి 13,000 ఉంది. ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలిగితే Nubia Z11 Mini S తీసుకోండి, ఎఫర్ట్ చేయలేకపోతే మీరు Honor 6s తీసుకోండి. సో రెండు మంచి ఫోన్సే ఆ ప్రైస్ రేంజ్లో. కాకపోతే మీకు Nubia Z11 S Mini మీకు కొంచెం బ్రాండ్ కూడా చూసి తీసుకోండి, మీకు తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇవన్నీ మీరు ఆలోచించుకొని తీసుకునే పని అయితే. కెమెరాస్ అయితే బాగుంటాయి మీకు రెండిట్లో. నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి కోమల్ చంద్ర అడుగుతున్నారు, Lenovo Vibe K5 Note గురించి వీడియో చేయండి ఇప్పుడు. ఇది క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, Lenovo Vibe K5 Note. సో ఇది మీకు ఇప్పుడు కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. సో అందుకే చాలామంది ఈ ఫోన్ని అడుగుతూ ఉన్నారు ఈ K5 Note గురించి. ఫ్రెండ్స్, ఇది చాలా పాత ఫోను. సో దీన్ని అయితే నేను ఎవరికి రికమెండ్ కూడా చేయను. సో
సో బెస్ట్ మీరు ఆ ప్రైస్ రేంజ్లో మీకు రెడ్మీ నోట్ 4 ఉంది, హానర్ 6s ఉంది. సో ఈ మంచి మొబైల్స్. సో పాత మొబైల్స్ మీరు తీసుకోవద్దు, కొత్త మొబైల్స్ తీసుకోండి. సో పాత మొబైల్కి కొత్త మొబైల్కి మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. సో 1 ఇయర్లో మీకు చాలా చేంజెస్ జరుగుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలామంది ఏమంటారంటే OnePlus 2 ఇప్పుడు తీసుకోవచ్చా, iPhone 5s ఇప్పుడు తీసుకోవచ్చా. సో ఈ పాత మొబైల్స్ మీరు తీసుకొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో మీరు తీసుకుంటే న్యూ జనరేషన్ కొత్త మొబైల్స్ తీసుకోండి, పాత మొబైల్స్ అయితే అసలు తీసుకోవద్దు. నేను ఎవరికి రికమెండ్ చేయను. చాలామంది అడుగుతున్నారు LE TV LE1s. సో ఈ ఫోన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ ఫోన్స్ అన్నీ అయితే నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. సో మీ ఇష్టం, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే వీటికన్నా మీకు బెటర్ ఫోన్స్ అయితే మీకు ఇయర్కి వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు రెడ్మీ నోట్ 4, హానర్ 6s ఇవి బాగున్నాయి ఈ ప్రైస్ రేంజ్లో, వీటికన్నా బెటర్ ఫోన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే వైపూజ అడుగుతున్నారు, అన్న కెన్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ వైరస్. సో వైరస్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నేను వైరస్ గురించి ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. నేను కొంచెం ఫ్రీ అయితే సో ఖచ్చితంగా నేను ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి, చాలా పెండింగ్ ఉన్నాయి. సో వాటి కొంచెం టైం తీసుకుంటుంది రీసెర్చ్ చేయడానికి. సో ఖచ్చితంగా నేను వైరస్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మనుకొండ రామిరెడ్డి అడుగుతున్నారు, హాయ్ అన్న SSD అంటే ఏంది, SSD వల్ల యూజ్ ఏంటి, అవి ఎందుకు వాడతారు, అవి వాడడం వల్ల పర్ఫార్మెన్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా, వీలైతే దీని గురించి ఒక వీడియో చేయవా ప్లీజ్. సో SSD ఖచ్చితంగా మీకు హార్డ్ డిస్క్ కంటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది SSD మీకు హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే. సో ఖచ్చితంగా నేను దీని గురించి ఒక వీడియో చేస్తాను. ప్లస్ ల్యాప్టాప్స్ గురించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలి. వీటి గురించి అయితే వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో, కొంచెం టైం పడుతుంది, మొత్తం వీడియోస్ అయితే నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అనిల్ కుమార్ అడుగుతున్నారు, ఏప్రిల్ 15 దాకా అన్నారు, ఇంకా ఫ్రీగా వస్తుంది, ఎండ్ డేట్ క్లారిటీ లేదు. ఇది జియో గురించి అడుగుతున్నారు. సో జియో సిమ్ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోయినా, అసలు మీరు ఏం రీఛార్జ్ చేయకపోయినా జియో సిమ్లో అయితే ఇప్పుడు రన్ అవుతూనే ఉన్నాయి. సో మీకు నెట్ కూడా వస్తుంది, కాల్స్ పోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో చాలామంది మేము ఆల్రెడీ రీఛార్జ్ చేయించాం, రీఛార్జ్ చేయించిన వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంది అడుగుతున్నారు. సో దీనికైతే ఖచ్చితంగా ఇవైతే కట్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఇవి మీకు ఎన్నో రోజులు ఉండవు. సో మీరు ఏమి రీఛార్జ్ చేసుకోకుండా వాడుతున్నారంటే ఖచ్చితంగా సిమ్ అయితే కట్ అయిపోయింది. మీకు ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, అవుట్ గోయింగ్ కాల్స్ చేయలేరు, అండ్ ఇంటర్నెట్ కూడా మీకు రాదు. సో మీరు జియో దందాన ఆఫర్ ఖచ్చితంగా తీసుకోవాలి, మీకు 3 months సర్వీస్ కావాలంటే, లేకపోతే మీకు రేపు మాపు ఇది ఆగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కీర్తన అడుగుతున్నారు, హాయ్ అన్న వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను, నాకు ఒక డౌట్ ఉంది, మా ఫ్రెండ్ ఫోన్ Asus X003 మోడల్, దానిలో బ్లోట్వేర్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో పాపప్ వైరస్ లాగా వస్తుంది, ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కొంచెం చెప్పండి. సో ఇది మీ ఫ్రెండ్ ఫోనే కాదు, ఏ ఫోన్లో అయినా కానీ మీరు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు, చైనీస్ యాప్స్ కానీ లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్స్ నుంచి మీకు ఈ పాపప్ యాడ్స్ అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వైరస్ కాదు, ఏం కాదు, ఇది జస్ట్ యాడ్స్. సో మీరు యాప్స్ ఐడెంటిఫై చేయండి, ఏ యాప్ నుంచి మీకు యాడ్స్ వస్తున్నాయో ఆ యాప్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. సో మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి ఫోన్ని రీసెట్ చేయండి, రీసెట్ చేసిన తర్వాత అడ్డమైన యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేయకండి, మీ ఫోన్ అయితే నార్మల్గానే ఉంటుంది. సో ఇట్లాంటి చైనీస్ యాడ్స్ ఇట్లాంటివి మీకు రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయిరామ్ అడుగుతున్నారు, అన్న మీరు ఒక వీడియోలో శాంసంగ్ Note 4ని Note 7గా S7 ఎడ్జ్గా మార్చారు, అది ఎలా. సో ఇది శాంసంగ్ గెలాక్సీ Note 4ని ఎలా మార్చని అడుగుతున్నారు. సో ఇది ఎలా మారుస్తామంటే, ఇది రామ్ జస్ట్ మీకు ఇప్పుడు ఏదైతే S7 మీకు రిలీజ్ అయింది కదా, S7 దాని రామ్ని డెవలపర్స్ తీసుకొని దానికి Note 4కి సరిపడా రామ్ని డెవలప్ చేస్తారనమాట, దానికి తగ్గట్టు. సో మనం Note 4లో ఈ రామ్ని ఫ్లాష్ చేస్తే మనకి అది S7లా మారిపోతుంది. సో Note 7కి సంబంధించి రామ్ ఫ్లాష్ చేస్తే Note 7లా మారిపోతుంది Note 4 మీకు. సో ఇది అన్ని ఫోన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. రామ్ డెవలపర్స్ మీకు ఏదైతే కొత్త ఫోన్ లాంచ్ అవుతుందో ఆ రామ్ని వీళ్ళు తీసుకొని దాన్ని డెవలప్ చేసి మన ఫోన్కి అనుగుణంగా దాన్ని మారుస్తారు. అది మన ఫోన్లో మనం ఫ్లాష్ చేస్తే ఆ ఫోన్లా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S8 లాంచ్ అవుతుంది, S8 సాఫ్ట్వేర్ని తీసుకుంటారు. సో S8 సాఫ్ట్వేర్ తీసుకొని దాని రామ్ని డెవలప్ చేస్తారు. సో ఆ రామ్ని మీరు S7లో కానీ ఫ్లాష్ చేస్తే S7 మీకు S8లా తయారవుతుంది. సో ఇంతేది జస్ట్ రామ్స్ అవి. సో దీని గురించి నేను చాలా వీడియోస్ చేస్తాను ఇంగ్లీష్ ఛానల్లో, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీనివాసులు అడుగుతున్నారు, బ్రో వాట్ అబౌట్ ది రూమర్స్ ఆన్ OnePlus 5? ద రూమర్స్ ఆర్ it has dual edge screen, 5.7 inch display, 16 megapixel selfie camera, Snapdragon 835 SoC, 8GB RAM, it has ceramic body like Mi Mix. This costs around 34,999, so 35,000. Release in the month of July. Is it true? సో ఇవన్నీ రూమర్సే. సో ఈ ఫోన్ ఎలా ఉంటుంది, డ్యూయల్ ఎడ్జ్ స్క్రీనా లేకపోతే ఈ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వస్తారు. సో ఈ మిగతావన్నీ రూమర్సే. సో మనకి ఎడ్జ్ స్క్రీన్ ఉందా లేదా ఇవన్నీ డౌట్సే. సో ఖచ్చితంగా ఈ మాత్రం నమ్మకండి, జస్ట్ మనకి ఫోటోషాప్ ఎడిట్స్. మనకి క్లియర్ ఫోన్ అయితే మీకు
కొంచెం ఒక 2 months ఆగండి, ఒక 2 months అయితే మనకు కొంచెం ఐడియా వస్తుంది OnePlus 5 ఎలా ఉంటుందో. సో లీక్స్ కూడా మీరు నమ్మొద్దు. సో ఇవన్నీ రూమర్స్. సో చూడాలి ఇవి నిజమైతే కావైతే కంపల్సరీ అయితే లేదు. సో ఫోన్ నేమ్ అయితే కన్ఫర్మ్ OnePlus 5, OnePlus 4 అయితే కాదు. 4ని స్కిప్ చేశారు. సో మీకు OnePlusలో నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి OnePlus 5 అవుతుంది. సో ఇవన్నీ మనకి రూమర్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాఘవ అడుగుతున్నారు, అన్న నేను Lenovo ZUK Z1 కొన్నా, అది వోల్టీ కాదు, ఏమైనా అప్డేట్ అవుతుందా? సో ఖచ్చితంగా మీకు Lenovo ZUK Z1కి ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. సో అది మనకి సైనోజన్ మోడ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. సైనోజన్ మోడ్ ఇప్పుడు షట్ డౌన్ అయిపోయింది. సో దానిలో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా వోల్టీ అప్డేట్ కూడా ఇవ్వరు. సో వోల్టీ అప్డేట్ ఇస్తే మీకు కొత్త ఫోన్స్ ఎవరు కొనట్లేదు. సో ఖచ్చితంగా వోల్టీ అప్డేట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి Lenovo ZUK Z1లో. సాఫ్ట్వేర్ షట్ డౌన్ అయిపోయింది. సో అప్డేట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ZUK Z1 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్సాప్ వీడియో అడుగుతున్నారు, అన్న నీవి 2K+ వ్యూస్ ఉన్నాయి కానీ యాడ్స్ వస్తున్నాయి ఎలా? సో 2K+ వ్యూస్ అంటే ఒక వీడియో కాదు. సో ఈ యూట్యూబ్ న్యూ యాడ్ పాలసీ చూసుకుంటే మీకు 10,000 పైన మీకు ఛానల్కి వ్యూస్ ఉండాలి. మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తారంటే ఖచ్చితంగా మీ ఛానల్కి 10,000 పైన వ్యూస్ ఉంటేనే మీకు యాడ్సెన్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. మీ వీడియో మీద యాడ్స్ ప్లే అయితే. సో 10,000 పైన వ్యూస్ ఉంటే ఖచ్చితంగా వీడియో మీద యాడ్స్ ప్లే అవుతున్నాయి. అవి చాలా వరకు ప్లే అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ఇదివరకు యాడ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా వరకు యాడ్స్ అయితే రావట్లేదు. సో నా రెవెన్యూ కూడా చాలా దారుణంగా పడిపోయింది. సో ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కష్టాల్లో ఉన్నారు. సో ఎవరైతే యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యారో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్ట్రగుల్ డేస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే యాడ్స్ అన్ని విత్డ్రా అయిపోయినాయి కంపెనీస్. సో ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ వస్తాయేమో చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ చాలా దారుణంగా ఉంది. సో ఆల్మోస్ట్ 60% పడిపోయింది లాస్ట్ మంత్కి ఈ మంత్కి. సో ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు యాడ్స్ అయితే మనకి మ్యాక్సిమం రావట్లేదు. చూద్దాం మనకి ఏమైనా కంపెనీస్ మళ్ళీ ముందుకు వస్తాయేమో యాడ్స్ ప్లే చేయడానికి. ప్రజెంట్ అయితే మనకి చాలా కంపెనీస్ విత్డ్రా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రతాప్ అడుగుతున్నారు, వాట్ ఈస్ బెస్ట్ మీ Note 3 ఆర్ మీ Note 4 ఆర్ కూల్ప్యాడ్ Note 5? సో ఒక ముక్కలో చెప్పాలంటే Redmi Note 4 బెటర్ ఆప్షన్, మీకు మంచి ప్రాసెసర్. సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ యూజెస్ కూడా బాగుంటుంది Redmi Note 4 మిగతా వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వీరభద్రం అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అని నాకు డౌట్, ఇప్పుడు ప్రతి నెట్వర్క్ జియోకి పోటీగా చాలా ఆఫర్స్ ఇస్తుంది, ఏ నెట్వర్క్ బాగుంది, రీఛార్జ్ కాస్ట్ బెనిఫిట్స్ ఏది ఉంటుంది, వీటికి సంబంధించిన ఒక వీడియో చేయి. సో మీరు ఏదైనా తీసుకోండి, ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ BSNL కానీ అన్నీ మీకు ఆఫర్స్ ఇస్తూ ఉన్నాయి కానీ జియోని మాత్రం బీట్ చేయలేకపోతున్నాయి. సో జియో ఆఫర్స్ మీకు అన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు వీటన్నిటిలో మాత్రం జియోనే బెస్ట్ ఆఫర్స్ ఇస్తుంది. సో జియో ఇచ్చిన ఆఫర్స్ అయితే మీకు మిగతా నెట్వర్క్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయి. సో నేనైతే జియోనే సజెస్ట్ చేస్తాను ఈ అన్నిట్లో కంపేర్ చేస్తే మాత్రం ఆఫర్స్ విషయంలో. అండ్ ఒకవేళ మీకు మంచి నెట్వర్క్ కావాలంటే మాత్రం ఎయిర్టెల్ బాగుంటుంది, ఎయిర్టెల్ తర్వాత జియో. సో ఫస్ట్ అయితే ఎయిర్టెల్ బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాగూర్ ఎస్కే అడుగుతున్నారు, హాయ్ బ్రో, Redmi Note 4 ఆర్ Lenovo P2 టూ మొబైల్స్లో ఏది మంచి మొబైల్, ప్రైస్ డిఫరెన్స్, బట్ I want configuration and working process, please give the answer, I am waiting for your answer. సో Redmi Note 4 Lenovo P2కి మీకు ఖచ్చితంగా Lenovo P2 బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. సో ఎందుకంటే మీకు Lenovo P2లో స్క్రీన్ బాగుంటుంది, AMOLED స్క్రీన్ ఉంటుంది, రెండింటిలో ఒకటే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ Lenovo P2 మీకు NFC సపోర్ట్ చేస్తుంది, బ్యాటరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. Redmi Note 4తో కంపేర్ చేస్తే Lenovo P2 ఇంకా మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఇస్తుంది. సో ఖచ్చితంగా రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం కెమెరాస్ కూడా రెండు అట్లనే ఉంటాయి, యావరేజ్గానే ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ అయితే మీకు Lenovo P2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వసు అడుగుతున్నారు, హాయ్ బ్రో, Samsung C9 Pro బెస్ట్ లేదా OnePlus 3T బెస్టా ఆర్ Oppo F3+? సో Oppo F3+ కానీ Samsung C9 Pro కానీ రెండింటిలో మీకు Snapdragon 653 ప్రాసెసర్ ఉంటుంది. OnePlus 3Tలో మీకు Snapdragon 821 ప్రాసెసర్ ఉంటుంది. సో ఇట్లా అన్నింటిలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ మీకు Oppo F3లో అయితే మీకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. C9 Proలో మీకు సింగిల్ కెమెరానే ఉంది. సో మీరు బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు Samsung C9 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు ఏ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు OnePlus 3T చాలా బెటర్ ఆప్షన్ మీకు అక్కడ. ఎందుకంటే మీకు ప్రాసెసర్ Snapdragon 821 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది మీకు ఆ ప్రైస్ రేంజ్లో. సో మీ ఇష్టం, మీ బ్రాండ్ పిక్లర్ అయితే మీకు బ్రాండే కంపల్సరీ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా Samsung C9 Pro తీసుకోండి, లేదు అనుకుంటే OnePlus 3T బెటర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే త్రివేణి అడుగుతున్నారు, అన్న స్టడీస్ గురించి ఎందుకు డిస్కషన్ చేయడం లేదు, ఎందుకంటే 10th అయిపోయిన వాళ్ళకి ఆపర్చునిటీస్ గురించి చేయొచ్చు కదా. సో 10th అయిపోయిన వాళ్ళకి ఆపర్చునిటీస్ అంటే 10th అయిపోయిన తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమి ఉండవు.
సో 10th అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ కానీ లేకపోతే డిప్లొమా కానీ చూస్ చేసుకుంటారు. సో మీరు ఇంటర్ చూస్ చేసుకుంటే మీకు మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్ ఇట్లాంటివి ఏ సబ్జెక్టులు ఉంటాయి. ఎక్కువ మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 సంవత్సరాలు ఇవే చదువుతూ ఉంటారు. సో ఇవి మీకు ఎక్కడ యూజ్ అయితే అంటే మీకు ఎవరైనా ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ యూజ్ అవుతుంది ఎంట్రన్స్ రాయడానికి. సో నార్మల్గా మీరు ఒక ఇంజనీర్ కావాలి, నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, సో ఒక సబ్జెక్ట్ గురించి నేను కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం డిప్లొమా జాయిన్ అవ్వండి. సో డిప్లొమాలో మీరు ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, మీరు సివిల్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ, ఈసీ కానీ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే మీరు డిప్లొమాలో ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. మంచి కాలేజ్ తీసుకోండి, మంచి కాలేజ్ తీసుకుంటే మంచిగా మీకు ల్యాబ్స్ ఉంటాయి, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సో ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది టెక్నికల్గా. సో మీరు చిన్న వయసులోనే ఇంజనీరింగ్లో ఏం చదువుతున్నారో మీకు మీకన్నా పెద్దవాళ్ళు అది మీరు నేర్చుకుంటారు. మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇవే సబ్జెక్ట్ రిపీట్ అయితే కొంచెం అడ్వాన్స్ ఉంటాయి. సో మీకు చాలా ఈజీ అవుతుంది. సో టెక్నికల్గా మాత్రం మీరు జెమ్ అవుతారు డిప్లొమాకి వెళ్తే. అదే మీరు ఇంటర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి మీద ఎక్కువ మీకు నాలెడ్జ్ వస్తుంది, మిగతా వాటి మీద నాలెడ్జ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు కొంతమంది బైపీసీకి వెళ్తారు. సో బైపీసీలో మీకు సీట్ వస్తే మాత్రం ఎంబీబీఎస్ బెటర్ ఆప్షన్ అవుతుంది, లేకపోతే మీరు బీఫార్మ్స్ ఇట్లాంటివి చేసుకోవాలి. సో మీ ఇష్టం. మీ మ్యాథ్స్ భయం అయితే మీరు బైపీసీ తీసుకోండి. సో మ్యాథ్స్ మీరు బాగా చేయాలనుకుంటే ఇంజనీరింగ్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎంఈసీ కోర్సులు ఉంటాయి. సో వాటి గురించి నాకైతే అంత ఐడియా లేదు. సో నేనైతే ఇంజనీరింగ్ చదివినా కాబట్టి సో వీటి గురించి నేను చెప్పగలను, వాటి గురించి అయితే నాకు అంత ఐడియా లేదు, ఎందుకు వాటి గురించి మాట్లాడకూడదలుచుకోలేదు. సో మెయిన్ అయితే ఇంజనీరింగ్ అయితే నేను ఖచ్చితంగా డిప్లొమా సజెషన్ చేస్తాను, మీరు టెక్నికల్ నాలెడ్జ్ మీరు గెయిన్ అవ్వాలంటే. లేకపోతే మీరు ఐఐటీలో సీట్ కావాలంటే మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బేస్ నుంచి వెళ్ళండి. మీకు మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఐఐటీలో మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ కూడా కాదు. సో ఇది ఒకసారి చూడండి క్వశ్చన్. సో నేమ్ చదవట్లే నేను. సో why are you giving affiliated links in the description? Are you doing business on YouTube? You just review the product and don't do business on YouTube. Once your subscribers lost belief on you, they will not watch your videos. You just watch Geeky Ranjit reviews, and he reviewed so many phones and never gave their affiliated links in the description. సో పేరు చదవదలుచుకోలేను. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ విన్నారు. సో లాస్ట్ చూసుకుంటే మనకి యూ జస్ట్ వాచ్ గీకీ రంజిత్ రివ్యూస్ అండ్ హీ రివ్యూడ్ సో మెనీ ఫోన్స్ అండ్ నెవర్ గేవ్ దేర్ అఫిలియేటెడ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా చూడండి మీకు ఇక్కడ. సో ఇది లేటెస్ట్గా గీకీ రంజిత్ సార్ అన్బాక్స్ చేసిన ఫోన్. సో April 6, 2017 Moto G5 స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు Moto G5 ఈజ్ సోల్డ్. డిస్క్రిప్షన్ చూడండి, Moto G5 ఈజ్ సోల్డ్ ఇన్ ఇండియా వయా అమెజాన్. సో ఇదేంది? సో ఈ లింక్ ఏంది ఒకసారి అతనికి అడుగుతున్నా నేను. సో ఈ లింక్ వచ్చేసరికి మనకి అఫిలియేషన్ లింక్. సో నేనే కాదు, గీకే రంజిత్ కాదు, లేకపోతే C4 ఈటెక్ కానీ ఏదైనా టెక్ ఛానల్ ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ చూసుకుంటే అఫిలియేషన్ లింక్స్ అనేవి ఉంటాయి. సో ఈ అఫిలియేషన్ లింక్స్ యూస్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి నేను రంజిత్ సార్ని ఫాలో అవుతున్నాను. సో మ్యాక్సిమం చాలా గ్యాడ్జెట్స్ నేను అంతకుముందు నా ఛానల్ ఏమీ లేదు, అంత గ్యాడ్జెట్స్ నేను చాలా వరకు ఈ అఫిలియేషన్ లింక్స్ యూస్ చేసి కొన్నాను. సో ఎందుకంటే సార్కి సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే మనకి సార్ మన కోసం చాలా వరకు మొబైల్స్ కొంటుంటాడు, లేకపోతే గ్యాడ్జెట్స్ చాలా కొంటుంటాడు, రివ్యూ చేస్తూ ఉంటాడు. సో ఫేర్ రివ్యూస్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మొబైల్ కంపెనీస్ మొబైల్స్ పంపించవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొనాల్సి వస్తుంది, ఇప్పుడు కూడా కొనాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Moto M తీసుకోండి. Moto M ఫోన్ అయితే సార్ రిక్వెస్ట్ పెట్టారు నాకు రివ్యూ యూనిట్స్ పంపించమని చెప్పేసి. వాళ్ళు పంపించలేదు, ఆ ఫోన్ కొని రివ్యూ చేశారు. సో ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసమే చేస్తున్నాడు. సో అందుకని మేము చాలా సపోర్ట్ చేసాం. అప్పుడు ఖచ్చితంగా నేను చాలా ఫోన్స్ కానీ లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ చాలా వరకు నాకు అఫిలియేషన్ మార్కెటింగ్ అంటే తెలియదు అప్పుడు. సో అఫిలియేషన్ లింక్స్ లేవు నాకు. సో ఖచ్చితంగా సార్ మొబైల్, సార్ అఫిలియేషన్ లింక్స్ యూస్ చేసి నేను చాలా కొన్నాను. సో మీరు రంజిత్ సార్ని ఫాలో అవుతూ ఉంటే, మీరు వింటూ ఉంటే చాలాసార్లు చెప్పాడు థ్యాంక్స్ బై యూజింగ్ మై అఫిలియేషన్ లింక్స్ అని చెప్పేసి. సో ఎందుకంటే ఖచ్చితంగా ఒక టెక్ ఛానల్కి రెవెన్యూ రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? యూట్యూబ్ నుంచి అండ్ స్పాన్సర్స్, లేకపోతే అఫిలియేషన్. సో స్పాన్సర్స్ చూసుకుంటే నా ఛానల్కి ఒక్కరు కూడా లేరు. సో ఒక్క స్పాన్సర్ లేరు, ఒక యాడ్ ఉండదు, ఏముండదు నాకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అఫిలియేషన్. సో అఫిలియేషన్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎలక్ట్రానిక్స్లో మీకు ఎంత వస్తుందో. సో మీ Redmi Note 4 ఫోన్ అఫిలియేషన్ లింక్ యూజ్ చేసుకోనండి. నాకు వచ్చేది ఎంత అంటే ₹10, ₹12. అదే మీరు ఒక బుక్, ఒక ₹100 బుక్ మీరు కొంటే నాకు ₹10 వస్తాయి. ఒక ₹1000 బుక్ మీరు కొంటే నా అఫిలియేషన్ లింక్ యూజ్ చేసి ₹100 వస్తాయి. కానీ ఎప్పుడు బుక్స్, బూట్లు ఇట్లాంటివి అఫిలియేషన్ లింక్స్ నేను పెట్టను.
ఎప్పుడైతే నేను మొబైల్ రివ్యూ చేస్తున్నాను ఏదైనా గ్యాడ్జెట్స్ రివ్యూ చేస్తున్నానో ఆ లింక్స్ నా డిస్క్రిప్షన్లో మీకు కనపడతాయి. సో ఎందుకంటే అవి నేను రిఫర్ చేస్తున్నాను మీకు. సో మీరు నా వీడియో చూసి అవి నచ్చితే మీరు కొంటారు, సో నాకు కమిషన్ వస్తుంది. సో అది కూడా 1 to 4%. ఎలక్ట్రానిక్స్ 4 కంటే ఎక్కువ మీకు ఎక్కడ ఎలక్ట్రానిక్స్లో మీకు కమిషన్ అనేది రాదు. మీరు ఈకామర్స్ వెబ్సైట్లు చూడండి, సో మీరు అమెజాన్ అఫిలియేషన్ వెబ్సైట్లు చూడండి, ఎవ్వరు మొబైల్స్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద క్రియేట్ చేయరు. బట్టల మీద క్రియేట్ చేస్తారు, లేకపోతే బుక్స్ మీద క్రియేట్ చేస్తారు. సో వీటి మీద మీకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మీద ఏమీ రాదు. సో ఒకవేళ నాకు అఫిలియేషన్ లింక్ నుంచి అంత డబ్బులు వస్తే నేను ఇంకా ప్రతి ఒక్క మొబైల్ రివ్యూ చేయగలను, మొత్తం అన్ని మొబైల్స్ కొనేసి రివ్యూ చేయగలను. ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసిన మొబైల్స్ అన్నీ నేను కొన్నాయే, ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళి చూడండి ఎన్ని మొబైల్స్ కొన్నానో ఎన్ని రివ్యూ చేశానో మీకు అర్థమవుతుంది. సో మ్యాక్సిమం అన్ని కొన్ని రివ్యూ చేశాను. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? యూట్యూబ్ నుంచి నా శాలరీ అంతే. నాకు అదర్ సోర్స్ అసలు నాకేమీ లేదు, నాకేమీ బ్లాగ్ లేదు, నాకేమీ అఫిలియేషన్ వెబ్సైట్ లేదు, ఏమీ లేవు. సో వీటి మీద డిపెండ్ అయినా ఇప్పుడు చేశాను. ఇప్పుడు నాకు రెండూ లేకుండా పోయినాయి. సో జాబు మానేస్తున్నాను, ప్లస్ యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ రావట్లేదు. ఈ మంత్ చూసుకుంటే యూట్యూబ్ రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. సో ఇంకా అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి వస్తుంది మనీ. అఫిలియేషన్. సో అఫిలియేషన్ చూసుకున్నా కానీ మీరు అనుకున్నంత ఏమీ రాదు. సో అఫిలియేషన్ మార్కెటింగ్లో సో లాస్ట్ మంత్ నాకు వచ్చిన రెవెన్యూ అంటే 3,000. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కలిపితే నాకు వచ్చింది 3,000 రూపాయలు. సో ఇది వచ్చే రెవెన్యూ. సో మాకు అఫిలియేషన్కి బిజినెస్ చేయాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కూర్చొని చెమటలు కారుకుంటే మీ ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు. బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఇవి ఉంటాయి కదా సినిమా ఛానళ్ళు, ఇట్లాంటివి పెట్టుకొని ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా బతకడానికి. ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే చాలు, ముఖం చూపించాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా, లేకపోతే ఈ హీరోయిన్ ఎవరిని మోసం చేసిందో తెలుసా, ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా, ఇట్లాంటి వీడియోస్ పెడితే ఖచ్చితంగా దీనికన్నా ట్రిపుల్ డబ్బులు వస్తాయి. అసలు ఉండాల్సిన అవసరం లేదు. నెలకు 4 లక్షలు వస్తాయి. ఒక 2 లక్షలు పెట్టి ఒక స్టాఫ్ని పెట్టుకొని 2 లక్షలు నా పాకెట్లో వేసుకుంటాను. సో ఇది బిజినెస్ అంటే యూట్యూబ్లో. సో ఇది బిజినెస్ కాదు, ఇది ప్యాషన్తో చేస్తున్నాము. సో ఇట్లాంటి పిచ్చి కామెంట్లు పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టండి. సో ఒకసారి మీరు పెట్టే ముందు వెళ్ళి చెక్ చేయండి. సో గీకే రంజిత్తో కంపేర్ చేస్తున్నారు కదా, గీకే రంజిత్ సార్ దగ్గరికి వెళ్ళండి, అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అఫిలియేషన్ ఉండే లింక్స్ ఉన్నాయో అలా చెక్ చేయండి. సో నువ్వు చెప్పినట్టు నేను సబ్స్క్రైబర్స్ లాస్ట్ అవుతానో, సబ్స్క్రైబర్స్ని పోతానో, అది నా ఇష్యూ. సో సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. నన్ను నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో నమ్మిన వాళ్ళ కోసం వీడియోస్ చేస్తాము, నమ్మని వాళ్ళ గురించి మనం ఏమీ చేయలేము. సో ఇది ఇట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ Q&A సెక్షన్. సో ఈ వీక్ Q&A సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ Q&A సెక్షన్ మనకి ప్రతి సండే జరుగుతుంది. సో మీ క్వశ్చన్స్ నేను కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే ఫేస్బుక్ పేజ్ ఇప్పుడు నేను చూడట్లేదు, కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి. సో ఖచ్చితంగా నేను ఈ ఒక్క మంతే, సో నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో చాలా యాక్టివ్గా ఉంటాను. సో ఖచ్చితంగా నేను మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్ సెక్షన్లో. అండ్ ఫేస్బుక్ పేజ్లో అయితే మీరు మెసేజ్ బాక్స్లో అడగండి క్వశ్చన్స్, మీరు ఏదైనా పోస్ట్ కింద కామెంట్స్లో అడగండి. సో అక్కడ మీకు ఆన్సర్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ముందు ఉంటారు, నేనే కాదు చాలామంది ఉన్నారు అక్కడ మీకు ఆన్సర్ చేయడానికి. సో ఈ Q&A సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.